హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దర్శిని డైరీస్. ఈరోజు మీ అందరికీ కూడా ఒక కొత్త రెసిపీ చాలామందికి తెలిసుండదు అనుకుంటున్నాను. అదే మ్యాంగ్లూర్ స్పెషల్ మేఘనాస్ బోన్లెస్ చికెన్ బిర్యానీ. మనం రెగ్యులర్గా చేసుకునే చికెన్ బిర్యానీ కంటే ఇది చేసే మెథడ్ డిఫరెంట్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం లెంతీ ప్రాసెస్. లెంతీ అయినా సరే ఇష్టంతో చేసుకొని తినాలనిపిస్తే ఏది కూడా కష్టం అనిపించదు. సో ఇది తప్పకుండా ట్రై చేయండి. చికెన్ బిర్యానీ కోసం నేను 750 గ్రామ్స్ ఆఫ్ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఈ బిర్యానీలోకి మెయిన్ మసాలా వచ్చేసి ఇదే. ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, దాల్చిని, లవంగం, ఇలాచీ, స్టార్ అనాన్సి, నట్మెగ్, ఇవన్నీ కూడా కలిపి మీరు పౌడర్ చేసి దీన్ని పక్కన పెట్టుకోండి. ఇది మనకు తర్వాత యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను 750 గ్రామ్స్ ఆఫ్ చికెన్కి 500 గ్రామ్స్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్ని ఒక 2 టైమ్స్ కడిగి దీన్ని సోక్ చేసుకోవడానికి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనకి బాస్మతి రైస్ నానేలోపు మనం తీసుకున్న చికెన్లోకి అన్ని స్పైసెస్ కూడా యాడ్ చేసి మనం మ్యారినేట్ చేసుకుందాము. ఇందులోకి మీరు కావాల్సినంత కారం, సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇందాక చూపించిన మసాలా ఒక 1/2 టేబుల్ స్పూన్, పెప్పర్ కూడా 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/4 స్పూన్, కొంచెం పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్. నేను గ్రీన్ చిల్లీ పేస్ట్ వేస్తున్నాను, అది లేకపోతే మీరు గ్రీన్ చిల్లీ సాస్తో కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా చికెన్ పీసెస్కి బాగా మసాలాలు పట్టేలాగా దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఒక ఎగ్ని యాడ్ చేస్తున్నాము. ముందే ఎగ్ యాడ్ చేసి స్పైసెస్తో కలిపితే మాత్రం చికెన్కి స్పైసెస్ సరిగ్గా పట్టవు. సో అందుకోసమే మనం స్పైసెస్ అన్నీ వేసి చికెన్ పీసెస్కి బాగా పట్టించిన తర్వాతనే మనం ఎగ్ వేసి బాగా ఎగ్గును కూడా కలుపుకోవాలి. ఎగ్ కూడా మొత్తం చికెన్కి పట్టిన తర్వాత హంకర్డ్ అంటే గట్టి పెరుగు అనేది ఒక 2 స్పూన్స్ వేసుకొని ఈ చికెన్కి అంతా పట్టిన తర్వాత ఫైనల్గా వేసే ఇంగ్రీడియంట్ మనం వచ్చేసి కార్న్ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి. దీన్ని కూడా ఒక 3 స్పూన్ల వరకు వేసుకొని చికెన్ పీసెస్కి మొత్తం పట్టేలాగా కలుపుకొని ఒక అర్ధగంట సేపు మ్యారినేట్ చేయడానికి పక్కన పెట్టుకోండి. చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా కుక్ చేసుకుందాము. రైస్ కుక్ చేసుకోవడానికి ఒక పెద్ద గిన్నెలో ఎక్కువ క్వాంటిటీలో వాటరు, హోల్ గరం మసాలా, ఇంకా పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలుపుకొని దీన్ని మంచిగా మనం మరగనివ్వాలి. సాల్ట్ అనేది ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ తక్కువ పడితే రైస్ కుక్ అయిన తర్వాత చప్పగా అనిపిస్తుంది. సో మీరు వాటర్ టేస్ట్ చేస్తే సాల్టీగా ఉండాలి. సో అప్పుడే మీకు కరెక్ట్గా సాల్ట్ అనేది సరిపోతుంది. రైస్ కుక్ అయ్యేలోపు ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొన్ని చికెన్ పీసెస్ వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ పీసెస్ అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. హైలో పెడితే చికెన్ లోపల వరకు కుక్ అవ్వదు. సో లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనకున్న చికెన్ పీసెస్ అన్నీ కూడా బ్యాచెస్ వైజ్ వేసుకొని అన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్తో గ్రేవీ చేసుకోవాలి. గ్రేవీ చేసుకోవడానికి ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంకా 3 పెద్ద ఉల్లిగడ్డలు చిన్న పీసెస్లా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులో పసుపు, కారం, ఉప్పు వేసిన క్లిప్పింగ్ మిస్ అయింది. సో గ్రేవీకి తగ్గట్టు మీరు ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకోండి. 3 పెద్ద ఆనియన్స్ తీసుకున్నాం కాబట్టి 3 పెద్ద టమాటోస్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని ప్యూరీ చేసి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇది గరం మసాలా స్టార్టింగ్లో చూపించినాను కదా, ఆ మసాలా 1/4 స్పూన్ వేసుకొని కలిపి వాటర్ వేసుకొని గ్రేవీ అనేది కుక్ అవ్వనివ్వాలి. గ్రేవీ మొత్తం కుక్ అయ్యి ఆయిల్ పైకి తేలి కొంచెం దగ్గరికి పడిన తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా వేసుకొని ఈ గ్రేవీ మొత్తం కూడా చికెన్ పీసెస్కి పట్టేలాగా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన దాంట్లో ఇదే అన్నమాట ఫ్రెష్ క్రీము 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నా. ఇదే గేమ్ చేంజర్ ఈ బిర్యానీకి. అండ్ టేస్ట్ మొత్తం
మొత్తం కూడా దీంతో ఎన్హాన్స్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. సో మీ దగ్గర ఏ బ్రాండ్ ఉంటే అది వేసుకోండి. ఈ ఫ్రెష్ క్రీమ్ వేసుకొని కలుపుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే మన చికెన్ గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది. మన బెంగళూరు స్పెషల్ బిర్యానీ కోసం గ్రేవీ రెడీ అయిపోయింది అండ్ రైస్ కూడా కుక్ చేసుకున్నాము. ఇప్పుడు రైస్లోకి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి మీరు ఒక గిన్నెలోకి ఆయిల్ వేసుకోండి 3 టేబుల్ స్పూన్స్. అందులోకి హోల్ గరం మసాలా స్పైసెస్, ఒక 2 ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే ఒక పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం వేసుకొని పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని దీన్ని ఆయిల్లో మసాలాలన్నీ ఒక 30 సెకండ్స్ పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అవుతున్న మసాలాలలోనే మనం ఇప్పుడు పుదీనా కొత్తిమీర అనేది కూడా యాడ్ చేసుకోవాలి. మనం పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే ఆ ఆయిల్లో కూడా ఈ పుదీనా కొత్తిమీర ఫ్లేవర్ అనేది వెళ్తుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం 2 టమాటోస్ తీసుకొని ప్యూరీ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇదంతా కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు హంకర్డ్ అంటే గట్టి పెరుగు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవుతున్న గ్రేవీలోకి కసూరి మేతి కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని దీన్ని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత ఇందులోకి మనం ఇప్పుడు ఫ్రెష్ కోకోనట్ మిల్క్ అనేది యాడ్ చేస్తున్నాము. మీరు కావాలనుకుంటే నార్మల్ మిల్క్ మనం డైలీ ఇంట్లోకి వాడుకుంటాం కదా, ఆ మిల్క్ కూడా యాడ్ చేయండి. ఈ మసాలా గ్రేవీ మొత్తం కుక్ అయ్యి ఆయిల్ పైకి తేలిందంటే మనకి రైస్లోకి మసాలా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఆల్రెడీ బాస్మతి రైస్ని ఇందాక ఉడకబెడుతున్నాం కదా, ఇది వాటర్ అనేది డ్రైన్ చేసుకోవాలి. వాటర్ డ్రైన్ చేసుకున్న తర్వాత మనకి ఇందాక కుక్ చేసి పెట్టుకున్న మసాలా గ్రేవీలోకి ఒక లేయర్ రైస్, ఒక లేయర్ మసాలా, పుదీనా కొత్తిమీర వేసుకోవాలి. అంతే. మనము ఎప్పుడు చేసుకునే చికెన్ బిర్యానీ లాగా ఫ్రైడ్ ఆనియన్స్ అవన్నీ కూడా ఏమి వేయొద్దు వీటిలో. లాస్ట్లో మనము దీనిపైన ఫ్రెష్ క్రీమ్ అనేది యాడ్ చేస్తాము. ఈ బిర్యానీలోకి మెయిన్ ఫ్లేవర్ టేస్ట్ ఇచ్చేది ఫ్రెష్ క్రీము, ఇందాక యాడ్ చేసిన కోకోనట్ మిల్క్, ఫస్ట్ చూపించిన గరం మసాలా, తర్వాత కసూరి మేతియే. పక్కా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నాకైతే చాలా నచ్చింది. చూడ్డానికి లెంతీగా అనిపించినా సరే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్కి పెట్టుకుంటే మనకి చికెన్ దమ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇలా దమ్ చేసుకున్న రైస్ని ప్లేట్లోకి పెట్టుకొని ఇందాక ప్రిపేర్ చేసుకున్న చికెన్ గ్రేవీ పక్కన పెట్టుకొని తింటే ఆహా అనాల్సింది ఎవరైనా, అంత టేస్టీగా ఉంది. లెంతీగా ఉన్నా సరే తప్పకుండా ట్రై చేయండి ఈ వీకెండ్. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చేసుకొని తిన్న తర్వాత. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. మళ్ళీ ఇంకా కొన్ని వీడియోస్తో కలుద్దాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.